ఒక బొబ్బిల్ రాజా, ఒక చంటి, ఒక ప్రేమించుకుందాన్రా, ఒక కలిసి ఉందాన్రా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్ 10 ఫిలిమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి సంక్రాంతికి వస్తున్నాం చేరిపోయింది. రెండు పెద్ద సినిమాల మధ్య ఏదో చిన్న సినిమాగా పండక్కి రిలీజ్ అవుతుందంటే వాళ్ళకున్న ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించేసి హిట్ లిస్టులోకి చేరిపోయి సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ ఏకంగా గురూజీ సెట్ చేసిన రికార్డ్ని కూడా క్రాస్ చేసి మన రీజనల్ ఫిలిమ్స్లోనే ఇండస్ట్రీ హిట్టే కూర్చుంది. ఈ రకమైన రెస్పాన్స్ వస్తుందని అనిల్ రావుపూడి గారు కొంచెం కూడా గెస్ట్ చేసి ఉండరు. ఎందుకంటే వెంకటేష్ గారికి పెద్ద మార్కెట్ ఉండదు, ఇంకా 40 కోట్ల బిజినెస్ కూడా ఫెస్టివల్ టైం అవ్వడం, అనిల్ రావుపూడి గారు వరుస హిట్లు కొట్టడం వలన వచ్చిందే. పొంగల్కి రిలీజ్ అయిన టాప్ 3 ఫిలిమ్స్లో చిన్న సినిమాగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆ టాప్ స్టార్ హీరో ఫిలిమ్స్ అన్నింటినీ క్రాస్ చేసి ఒక ట్రెండ్ సెట్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. మళ్ళీ రికార్డ్ని ఇప్పట్లో దాటాలంటే చాలా కష్టం. 2026 సంక్రాంతికి ట్రై చేసుకోవడమే. ఎందుకంటే ఒక రీజనల్ సినిమాకి ఈ లెవెల్లో వెల్కమింగ్ రావడం సంక్రాంతి టైంలో జరిగినట్టు మోస్ట్లీ ఇంకెప్పుడు జరగదు. ఏదైనా వెంకీమావ మాత్రం ఈ ఏజ్లో దొల్లగొట్టి పడేశారు. అయితే ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్న ఫైనల్ కలెక్షన్స్ గురించి చెప్తా. అసలు ఎంత పెట్టారు, ఎంత లాభం వచ్చింది, ఎన్ని రేట్లు తెచ్చిపెట్టిందో క్లియర్ డీటెయిల్స్తో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వరల్డ్ వైడ్గా 42,50,00,000 పెట్టి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ని కొన్నారు. యాక్చువల్గా వెంకటేష్ గారి కెరీర్లో ఇది చాలా పెద్ద టార్గెట్. కానీ అనిల్ రావుపూడి గారి ట్రాక్ రికార్డ్ని, ఫెస్టివల్ టైంని అండ్ జానర్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇంత హ్యూజ్ అమౌంట్ పెట్టేశారు దీనికి. అయితే ఆంధ్ర రీజియన్ మొత్తం కలిపి ఈ మూవీ 18 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలంటే జస్ట్ గోదావరి జిల్లాలోనే 21 రోజులకి 22 కోట్లు కలెక్ట్ చేసింది. ఈస్ట్ గోదావరి 13,49,00,000, వెస్ట్ గోదావరి 8,72,00,000, గుంటూరు జిల్లా 10,22,00,000, కృష్ణా జిల్లా 9,42,00,000 అండ్ నెల్లూరు 4,63,00,000 కలెక్ట్ చేసింది. ఇంకా ఉత్తరాంధ్ర అయితే 21,60,00,000. సో టోటల్గా ఏపీలో 18 కోట్లు కలెక్ట్ చేయాలంటే 68 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్లు లాభం తెచ్చిపెట్టింది. ఇంకా నైజాం రైట్స్ని, అదే తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని 8,50,00,000కి సేల్ చేస్తే 21 రోజులకి 41 కోట్లు కలెక్ట్ చేసింది. 32,50,00,000 లాభాలు తెచ్చిపెట్టింది. అండ్ సీడెడ్ ఏరియా రాయలసీమ థియేట్రికల్ రైట్స్ని 6,50,00,000కి సేల్ చేశారు. ఇది 18,20,00,000 కలెక్ట్ చేసింది. 11,70,00,000 లాభాలను తీసుకొచ్చింది. సో ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ రైట్స్ని 33 కోట్లకి సేల్ చేస్తే 129 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 205 కోట్ల గ్రాస్ను సాధించింది. 96 కోట్ల లాభాలతో స్టిల్ రన్ అవుతుంది. ఇంకో 4 కోట్లు వస్తే మన ఏపీ తెలంగాణలోనే సక్సెస్ఫుల్గా 100 కోట్ల లాభాలు లాగేస్తుంది. అండ్ మీకు ఎవరికైనా గ్రాస్ ఏంటి, షేర్ ఏంటి, నెట్ ఏంటి అని దీని గురించి తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ని 3,50,00,000కి అమ్మితే 21 రోజులకి 8,60,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకి సేల్ చేశారు. అప్రాక్సిమేట్లీ ఇది 16,60,00,000 కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ 21 రోజులకి 264 కోట్ల గ్రాస్ని, 154 కోట్ల షేర్ని రాబట్టి 111 కోట్ల పైన లాభాలతో ఆల్ టైమ్ రీజన్ ఇండస్ట్రీ హిట్గా కంటిన్యూ అవుతుంది. మరి ప్రొడ్యూసర్లు 20 రోజులకి 300 కోట్ల గ్రాస్ పోస్టర్ వేయడం ఏంటని నన్ను అడగండి. అవన్నీ కామనే. వాళ్ళు చాలా ఈవెంట్స్లో చాలా సార్లు చెప్పారు, మేము పోస్టర్స్ ఆడియన్స్ కోసం వేస్తాం కానీ మా కోసం కాదని. అందుకే వాటిని సీరియస్గా తీసుకోకండి. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం కొన్నోడికి అమ్మినోడికి లాభాల పంట పండించేసింది. ఈవెన్ థియేటర్ బయట వెహికల్ పార్క్ చేసే వాళ్ళు కూడా ఈ మూవీతో బాగా సంపాదించుకొని ఉంటారు. అండ్ రీసెంట్ టైమ్స్లో డిస్ట్రిబ్యూటర్ మీట్ అంటూ ఒకటి పెట్టడం అండ్ వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో స్టేజ్ మీద డేరింగ్గా చెప్పడం, ఇదంతా చాలా కొత్తగా అనిపించింది. నేనైతే అసలు ఎప్పుడు ఇలాంటివి చూడలే. మొత్తానికి ఈ ఒక్క సినిమా పడిపోతుంది అనుకున్న హార్ట్ కింగ్ గారి కెరీర్ నిలబెట్టడమే కాదు, సినిమా సక్సెస్ రేట్ చాలా లోయెస్ట్లో ఉన్నా కూడా అవేం ఫికర్ చేయకుండా ప్రతి సినిమా కొంటున్న డిస్ట్రిబ్యూటర్ ముఖం మీద చిరునవ్వు తెప్పించి ప్రాఫిట్స్ని చూసేలా చేసింది. అండ్ మన తెలుగు సినిమా హిస్టరీలో ఎప్పటికీ సినిమా గుర్తుండిపోతుంది. అయితే మన రీజన్ సినిమాల్లో మొన్నటి వరకు అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురంలో మూవీ 256 కోట్ల గ్రాస్తో టాప్ 1లో ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్ని వెంకీమావ క్రాస్ చేశారు. అంతేకాదు చిరంజీవి గారి రీజనల్ హైయెస్ట్ని, మహేష్ బాబు గారి రీజనల్ హైయెస్ట్ని, రామ్ చరణ్ గారి రీజనల్ హైయెస్ట్ని క్రాస్ చేసి వెంకీమామ ఇప్పుడు నంబర్ 1 అయిపోయారు. ఇప్పుడు ఈ 265+ గ్రాస్ రికార్డ్ని ఫ్యూచర్లో ఒక రీజనల్ మూవీ క్రాస్ చేయడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో. అంతేకాదు మన ఏపీ తెలంగాణలో 20 రోజులు కంటిన్యూస్గా 1 కోటి పైన షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ 21 రోజులు మాత్రం 85 లక్షలు కలెక్ట్ చేసి బాహుబలి 2 సెట్ చేసిన 28 రోజులు కంటిన్యూస్ 1 crore షేర్ రికార్డ్ని రీచ్ అవ్వలేకపోయింది. ఎనీవేస్ చాలా సినిమాలు హిట్ అయినా కూడా ఈ 20 days రికార్డ్ని బీట్ చేయలేకపోయాయి. ఆ విషయంలో సంక్రాంతికి వస్తున్నాం తోపంతే. అండ్ దీని అంతటికీ కారణం క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ రావుపూడి గారే. ఉన్న తక్కువ టైంలో కూడా అలాంటి రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్ చేయడం చాలా కొద్దిమంది డైరెక్టర్స్కే సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బాలయ్య కెరీర్ డౌన్ అవుతున్న టైంకి బోయపాటి గారు వచ్చి ఎలా నిలబెట్టారో అలానే వెంకటేష్ గారికి అనిల్ గారు వచ్చి బ్లాక్ బస్టర్ ఫేజ్ ఇచ్చారు. ఇవి రెండు ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ కొలాబరేషన్స్ అయిపోయాయి.
అండ్ ఫైనల్గా వెంకటేష్ గారి స్ట్రాంగ్ జోన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి అలాంటి మూవీతో వస్తారేమో ఆయన. ఇంకా అనిల్ రావిపూడి గారు కూడా చిరంజీవి గారితో నెక్స్ట్ ఫిలిం చేస్తున్నారు. అది ఎలాగో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి అన్ని కుదిరితే 2026 సంక్రాంతికి వస్తుంది. సో చూద్దాం. అండ్ దట్స్ ఇట్ గైస్. సంక్రాంతికి వస్తున్న మూవీ 21 days కలెక్షన్స్ మీద క్లియర్ కట్ వీడియో ఇది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరి 265+ రికార్డ్ని ఫ్యూచర్లో ఏ రీజనల్ సినిమా కొడుతుందో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.